వాతావరణం కనిపిస్తోంది ఇద్దరు నేతల మధ్య. ఏపీ నుండి మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఎమ్మెల్యే వర్సెస్ బీజేపీ నేత అన్నట్టుగా సిచ్యువేషన్ మారింది. కదిరిలో ఏం జరుగుతోంది? దేవుడి సాక్షిగా రాజుకున్న వివాదం ఏంటి? కాసేపట్లో కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం జరగనుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవానికి ఏర్పాట్లు చేశారు. ఇందులో పాల్గొనకూడదు అంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి సూచించారు పోలీసుల హెచ్చరికల్ని తాను లెక్క చేయనని అంటున్నారు విష్ణువర్ధన్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లోనూ రథోత్సవంలో పాల్గొంటానంటున్నారు. రథంపై ఎక్కకుండా తనని అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందంటూ విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తనపై దాడి జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు అంటున్నారు విష్ణువర్ధన్ రెడ్డి. రథంపై మొత్తం 14 మందికి మాత్రమే ఉండేందుకు అనుమతి ఇచ్చారు. 8 మంది అర్చక సిబ్బంది, 2 అర్చక పరిచారక సిబ్బంది, 2 విద్యుత్ సిబ్బంది, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి తనయుడు వంశీకృష్ణకి మాత్రమే రథంపై ఉండడానికి అర్చక మిరీసిదార్ లేఖ విడుదల చేసింది. దీంతో వివాదం రాజుకుంది. తనను ఎందుకు రథోత్సవంలో పాల్గొనకూడదు అని ఆంక్షలు విధించారు అని ప్రశ్నిస్తున్నారు విష్ణువర్ధన్ రెడ్డి. రెండు వర్గాలు గ్రూపులు అయి గొడవలు పడతారనేటువంటిది పోలీస్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు అదే విషయం ఎమ్మెల్యే చెప్పండి. అది ఎందుకు ఆయన కూడా చెప్పండి. ఎమ్మెల్యే గారు కూడా దేవుడి దగ్గర రాజకీయాలు ఎందుకు చేయాలా? ఇదే విషయం ఎమ్మెల్యే గారు కూడా మీరు చెప్పచ్చు కదా. సార్ నేనేమంటానంటే దేవుడి దగ్గర రాజకీయాలు ఎందుకు సార్? మీ రాజకీయాలు ఎందుకంటే మీరు చూసుకోండి. దేవుడి దగ్గర ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని ఇప్పుడు నా దగ్గరకు వచ్చి మీరు ఏదైతే చెప్తున్నారో, ఏదైతే కన్విన్స్ చేస్తున్నారో, 2 ఒక దేవుడి దగ్గరికి దాడి చేస్తారా? అలాంటి పోలీసు ఉంది కదా, మరి మాకు కూడా విశ్వాసం ఉంది పోలీసు